రోజుకో వంటలో ఈరోజు క్రిస్పీ కాకరకాయ ఫ్రై చూపిస్తానండి. కాకరకాయ ముక్కలు ఇలా చక్రాల్లో తరిగేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముక్కలు అందులో వేసేసుకుని చిటికెడు పసుపు వేసుకుని మూత పెట్టేసుకోవాలి కాసేపు. కాకరకాయ వేగుతోందండి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే బాగా వేగిపోతుంది క్రిస్పీగా. కాకరకాయ చక్కగా వేగిద్దండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు పోపు వేయించుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు మళ్ళీ ఈ కాకరకాయలు ఇందులో వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసి వేయినట్టు ఒక్క పిసరు పంచదార వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇదిగోనండి, ఎక్కువ డీప్ ఫ్రై కాదు, చక్కగా వేగిన ఈ కాకరకాయ ఫ్రై ఈ పోపుతో చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఆకుకూరల్లాగే వారానికి 2-3 సార్లు కాకరకాయ కూడా తీసుకుంటే మన ఒంటికి చాలా మంచిది. అంటే ఇది ఫ్రై కదా అని నేనేం డీప్ ఫ్రైగా చేయలేదు కదా, చూసారుగా మీరును. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, మీ విజయ పన్నాల.